అందరికీ నమస్తే అండి. దేశ రాజకీయ చరిత్రను అండ్ బీజేపీ రాజకీయ భవిష్యత్తును మార్చే బిల్లులు మహిళా రిజర్వేషన్ అండ్ డీలిమిటేషన్. అంటే నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. ఇప్పుడున్న నియోజకవర్గాలకు అదనంగా మరో 50% చేరాలి. మొత్తం నియోజకవర్గాల్లో 33% మహిళలకు రిజర్వేషన్ చేయాలి. అది కేంద్ర పెద్దలు కలలు కొంటున్న బిల్లు ఒక రకంగా. అది సాకారం అయితే ఇంకా శాశ్వతంగా బీజేపీ అధికారంలోకి ఉంటుంది. రాజకీయంగా అనేక ప్రయోజనాలు ఉంటాయి అని బీజేపీ భావిస్తోంది. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళ అంటే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతున్నప్పుడు భౌగోళిక స్వరూపాల ఆధారంగా అక్కడ రాజకీయ పరిస్థితుల ఆధారంగా బూత్ లెవెల్లో ఉన్న ఈ ఓటింగ్ ప్యాటర్న్ ఆధారంగా మార్పులు చేర్పులు చేస్తుంటారనమాట సరిహద్దులు. అప్పుడు సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలు కొంత లబ్ధి చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తుంటారు. కాబట్టి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే నియోజకవర్గాల పునర్విభజన జరిగిపోవాలి, కొత్త నియోజకవర్గాలు యాడ్ అయిపోవాలి, మహిళల రిజర్వేషన్ జరిగిపోవాలి. తద్వారా కొత్త నియోజకవర్గాలు బీజేపీకి అనుకూలంగా మారతాయి. ప్లస్ మహిళలకు రిజర్వేషన్ చేశాం కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న 50% మహిళల ఓట్లలో చాలా వరకు మహిళల్లో బీజేపీకి పాజిటివ్ వస్తుంది అని బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు. నేను జరుగుద్దని నేను ఖచ్చితంగా చెప్పట్లా. వాళ్ళ రాజకీయ ప్రణాళిక అది. ఇప్పుడు 2024 ఎన్నికల రాజకీయ ప్రణాళికల్లో బీజేపీ ఏముంది, అయోధ్య రామ మందిరం పూర్తి చేసేయాలని ఉంది. సో అందుకని ఎన్నికలకు ముందు హడావుడిగా అయోధ్య రామ మందిరం పూర్తి చేశారు. సో పూర్తి చేస్తే ఉత్తరప్రదేశ్లో తిరుగుండదు, స్వీప్ చేసేస్తాం అనుకున్నారు. కానీ ఉత్తరప్రదేశ్లో దెబ్బతిన్నారు కదా. అయోధ్య రామ మందిరం ఉన్న ఆ ఫరీదాబాద్ లోక్సభనే బీజేపీ కోల్పోయింది. సో వాళ్ళు ఎన్నెన్నో ప్రణాళికలు అనుకుంటారు, అవి జరగచ్చు జరగకపోవచ్చు. కాకపోతే వాళ్ళు అనుకున్నది నేను చెప్తున్నా. సో ఆ బిల్లును ఖచ్చితంగా ఆమోదింప చేసుకోవాలని యాక్చువల్లీ ఏప్రిల్ నెలలో బిల్లు ప్రవేశపెట్టారు. ఏప్రిల్ కాదు, మార్చి నెలలో బిల్లు ప్రవేశపెట్టారు. బిల్లు వీగిపోయింది. లోక్సభలో రాజ్యాంగ సవరణకు అవసరమైన మద్దతు లభించలేదు. దాంతో బిల్లు వీగిపోయింది. సో దాన్ని ఇమీడియట్గా వెనక్కి తీసుకున్నారు. మహిళా రిజర్వేషన్ అండ్ డీలిమిటేషన్ బిల్లులు వెనక్కి తీసేసుకున్నారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆ బిల్లు పెట్టిన తర్వాత ఈ 40-45 రోజుల్లో దేశవ్యాప్తంగా పరిస్థితులు మారాయి. వెస్ట్ బెంగాల్లో అప్పుడు అధికారంలో ఉన్న టీఎంసీ ఇప్పుడు దారుణంగా ఓడిపోయింది. తమిళనాడులో అప్పుడు అధికారంలో ఉన్న డిఎంకే ఇప్పుడు దారుణంగా ఓడిపోయింది. కాబట్టి ఈ రెండు పార్టీలకు వెస్ట్ బెంగాల్లో టీఎంసీకి 29 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. తమిళనాడులో డిఎంకే పార్టీకి 22 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. సో మొత్తం ఈ 51 మంది లోక్సభ సభ్యుల్లో అట్లీస్ట్ ఒక 30 మంది తటస్థంగా ఉంటే అంటే ఓటు వెయ్యకుండా ఉంటే అట్లీస్ట్, లేదా ఒక 15 మంది 20 మంది వీళ్ళకు అనుకూలంగా బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తే, సో ఇతర పార్టీలను కూడా కాస్త ఒప్పిస్తే పరిణామాలు మారుతాయి, బిల్లులు ఆమోదించుకోవచ్చు అని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ఆ బాధ్యతను అమిత్ షా గారు బ్యాకెండ్లో పరిశీలిస్తున్నారు. అండ్ చంద్రబాబు గారికి, స్టాలిన్ గారితోనూ కొంతమంది ప్రాంతీయ పార్టీలతో మాట్లాడే బాధ్యత చంద్రబాబు గారికి అప్పచెప్పారు. సో ఆ బిల్లులను ఎట్టి పరిస్థితుల్లో ఆమోదింప చేసుకోవాలని కేంద్రం భావిస్తుంది. అందుకు ఈ జూలై నెలలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఉన్నాయి. జూలై ఆగస్టులో 2 విడతల్లో జరుగుతాయి. జూలైలో ఒక 15-20 రోజులు అండ్ ఆగస్టులో ఒక 15-20 రోజులు జరుగుతాయి. సో ఈలోగా అవసరమైతే జూన్ నెలలో ప్రత్యేక సమావేశాలు పెట్టి ఒక 3 రోజుల పాటు ప్రత్యేకంగా లోక్సభ సమావేశాలు, ఉభయ సభ సమావేశాలు పెట్టి మళ్ళీ సేమ్ అవే బిల్లులు అప్పుడు ఏదైతే వీగిపోయిందో ఓడిపోయిందో అవే బిల్లులు ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ ప్రవేశపెట్టి గెలిపించుకోవాలి అని కేంద్రం భావిస్తోంది. దానికి సంబంధించి బ్యాక్ ఎండ్లో నెంబర్ గేమ్, ఏ నెంబర్ అయితే అవసరమో ఆ నెంబర్ గేమ్కి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా చూస్తున్నారు. కొంతమంది ఎంపీలతో పర్సనల్గా మాట్లాడుతున్నారు, కొన్ని పార్టీలతో చర్చలు జరుపుతున్నారు, కొంతమందిని సైలెంట్ చేస్తున్నారు, కొంతమందిని వాళ్ళలోకి లాగుతున్నారు. సో వాళ్ళకున్న నయానో భయానో భయపెట్టో బెదిరించో ప్రలోభపెట్టో వాళ్ళకి కావాల్సినవి ఇచ్చో వాళ్ళ వ్యాపారాలను ఒక్కలు ఎత్తుకో ఏదో ఒకటి చేసి వ్యవస్థలను వాడుకొని రాజకీయం వాడుకొని ఏదో ఒకటి చేసి ఒక 30 నుంచి 35 మంది ఎంపీలు కనుక అటు నుంచి ఇటు వస్తే బిల్లును ఆమోదించుకోవచ్చు అని కేంద్ర పెద్దలు భావిస్తున్నారు. సో అందుకు దానికి సంబంధించిన రాజకీయం మొత్తం మొదలైంది. సో జూన్లో ప్రత్యేక సమావేశాలు పెట్టైనా తీసుకొస్తారు, లేదా వర్షాకాల సమావేశాల్లో అయినా బిల్లు తీసుకొస్తారనమాట. వన్స్ అది ఆమోదం పొందిందంటే ఇమీడియట్గా దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఏర్పాట్లు చకచక జరిగిపోతాయి. 2027 జూన్ లేదా జూలై నాటికి నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు మొదలవుద్ది.
ఒక 4 నుంచి 6 నెలల్లో పునర్విభజన ప్రక్రియ పూర్తయిపోద్ది. సో 2028 ఆరంభం నాటికి లేదా మార్చి నాటికి నియోజకవర్గాల పునర్విభజన పూర్తయిపోద్ది. ఆ తర్వాత మహిళా రిజర్వేషన్లు కొత్త నియోజకవర్గాలు యాడ్ అయిన తర్వాత మొత్తం నియోజకవర్గాల్లో మహిళా రిజర్వేషన్లు 2/3 మహిళలకు ఇస్తారనమాట. సో ప్రతి 3 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం మహిళలకు ఇస్తారు. 2/3 కాదు. సో ప్రతి 3 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం మహిళలకు ఇస్తారు. సో దానికి లాటరీ సిస్టమ్ ఉంటుంది. ఏది మహిళల ఓట్ల ఆధారంగా మహిళా రిజర్వేషన్ ఫిక్స్ చేయరు. లాటరీ సిస్టమ్ ఉంటుంది. కాబట్టి ఇది కీలకమైన ప్రక్రియ. అది కూడా ఒక 4-5 నెలల్లో పూర్తి చేసి ఓవరాల్గా 2029 ఎన్నికలకు కొత్త నియోజకవర్గాలు అండ్ మహిళా రిజర్వేషన్ నియోజకవర్గాలతో వెళ్ళాలనేది కేంద్రం ఆలోచన. సో తద్వారా వచ్చే రాజకీయ ప్రయోజనాలతో ఈజీగా 350 మార్కు చేరుకోగలము అని కేంద్రం భావిస్తోంది. లేకపోతే వరుసగా 3 సార్లు ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గానే కేంద్రం మీద ప్రభుత్వ వ్యతిరేకత కొంత ఉంటుంది. 2014తో పోలిస్తే 2019లో కాంగ్రెస్ కొంత బలపడింది. 2019తో పోలిస్తే 2024లో కాంగ్రెస్ కొంత బలపడింది. అండ్ కాంగ్రెస్తో పాటు సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఈ డిఎంకే అండ్ ఆమ్ ఆద్మీ లాంటి పార్టీలు కూడా వాళ్ళ రాష్ట్రాల్లో బలంగా ఎంపీ సీట్లు గెలుచుకుంటున్నారు. సో వచ్చే ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి ఉంటే ఏమో మళ్ళీ అధికారం కోల్పోద్దేమో బీజేపీ. ఆ భయం వల్లనే సో అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా 4వసారి కూడా గెలవాలి అంటే సో బిల్లు ఆమోదింపజేసుకోవాలి అని కేంద్ర పెద్దలు చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. చాలా మొండి పట్టుదలగా వెళ్తున్నారు. థ్యాంక్ యూ.